అందరికీ నమస్కారం. స్టోరీస్ పయాను ఛానల్కి స్వాగతం. మీరు వింటున్నది పారిస్టర్ పార్వతీశం. 4th ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం. ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకపడ్డది. మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వము ఉండే సదాభిప్రాయం 5వ ఫారంలోనే ఉంచేశారు. ఏ క్లాసు 2వ సంవత్సరం కూడా చదవడం నాకు ఇదే మొదటిసారి. నాకెంతో సిగ్గుగా భయంగా ఉన్నది. మా నాన్న ఈ శుభవర్తమానం విని నన్ను నానా చివాట్లు వేసి, చదువు వద్దు, సంధ్య వద్దు, 4 ఏళ్ళు నరసాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాకం చాలు, ఇంటి దగ్గర నుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగాను ఉంటుంది, భూములు అక్కరకు వస్తాయి, ఆ పైన 4 సంస్కృత ముక్కలు నాకొచ్చినవి చెప్తాను, ఎందుకైనా పనికొస్తాయి, అంచేత నరసాపురం వెళ్ళి నీ పెట్టె బెడ తెచ్చుకో అన్నారు. నేను 7 ఎలాగైనా కష్టపడి మీదటికి మెట్రికులేషన్ కూడా అయిందనిపించుకొని మానేస్తాను, ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాల బ్రతిమాలాను. మా అమ్మ కూడా నా పక్షం వహించి, ఏదో వెర్రివాడు సావాసాల వల్ల ఇలా అయ్యాడు, కానీ వాడికేం తెలివితేటలేవా, అక్షరం ముక్క రానివాడా, ఇక్కడ కూర్చొని చేసే నిర్వాకమేముంది, వాడన్నట్టు ఆ మెటుక్ క్లాస్ ఏదో అయ్యేదాకా చదువుకునివ్వండి, తర్వాత సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చచెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు. మా అమ్మ నన్ను వెళ్ళమని సంజ్ఞ చేసింది. నేనిదే సందని ఒక్క ఉజాములో బయటపడి ఏకాకికి నరసాపురం పరిగెత్తాను. వచ్చానే కానీ స్కూల్లోకి వెళ్ళడానికి, మళ్ళీ అదే క్లాసులో కూర్చోవడానికి ఎంతో సిగ్గేసింది. కానైతే నిరుడు నాతో చదివిన వాళ్ళు మరికొంతమంది ఈ 7 కూడా లేకపోలేదు. అది కొంత ధైర్యం. మాస్టర్ గారు నన్నట్టే మందలించకుండా, ఏమిరా పార్వతీశం, ఈ ఏడైనా బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా, నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు, అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి, దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవడమే కాక ఇక్కడ చదువు సన్నగిల్లుతోందన్న సంగతి నీవు తెలుసుకున్నావు కదా, ఉపన్యాసాలు హరికథలు కావు బాబు, పైకి రావాల్సిన వాడు, తెలివైనవాడు, ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. చిత్తమండి అని నమస్కారం చేశాను. నేను మళ్ళీ బడికి రావడం ఇంటి దగ్గర మా నాన్నకెంత మాత్రం ఇష్టం లేకపోయింది. మా అమ్మ మాట కాదనలేక, నన్ను తిట్టలేక, కొట్టలేక అప్పటి కూరుకున్న అస్తమానం నన్ను గురించి, నా భవిష్యత్తును గురించే ఆలోచిస్తున్నాడు కాబోలు. ఆలోచించగా బొడుగెలాగూ అయ్యింది కనుక పెళ్ళి కూడా చేస్తే నాకు ఉత్సాహంగానూ ఉంటుంది. ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకోవడమో, లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉండడమో నేనే నిర్ణయించుకుంటానని ఊహించేవాడనుకుంటాను. ఈ సంగతి 2-3 చెవన పడేసి ఉంటాడు. అక్కడ నుంచి ఆయన ప్రయత్నమేమీ లేకుండానే సంబంధాలు రాసాగినవి. మంచి రోజు అనుకున్నప్పుడల్లా ఎవరో పెళ్లివారొచ్చారని, ఇంటికో మాట రమ్మని మా నాన్న కబురు చేయడం, నేను వెళ్ళడం, నన్ను వారు చూడడం, వారు చేయటంత మాట్లాడడం జరుగుతూ ఉండేవి. తరువాత ఏం జరిగిందో ఏంటో నాకు తెలియదు, కానీ ఏ సంబంధమో మా నాన్న నిశ్చయం చేయలేకపోయాడు. పెళ్లి కొడుకు పెళ్లివారికి నచ్చిన మాట నిశ్చయమే. ఎందుకు నచ్చడు? పండులాంటి కుర్రవాడు, ఆస్తిపరుడు, ఆ ఆస్తిని పంచుకోవడానికి మరెవ్వరూ లేనివాడు, పైన 5వ ఫారం చదువుతున్నవాడు, బుద్ధివంతుడు, తెలివైనవాడు. నేను నచ్చకపోవడం అంటూ ఉండదని నాకు తెలుసు. అవతల పిల్ల బాగాలేకపోవటమో, కులశీలాదులు నచ్చకనో, కట్నకానుకల దగ్గర పట్టింపో ఏమైతేనేమి, నెలకు 5-6 సార్లు ఎవరో వచ్చి తిరుగుతుండడం కొన్ని మాసాల పాటు సాగింది. ఇది బాగుంది కాదు అనుకొని, ఇది ఎలాగైనా మానిపించాలని నేను పెళ్లి చేసుకోక తప్పనిసరైతే ఆ పిల్ల నా కంటికి కూడా నచ్చాలని, అందుకని పెళ్లి కూతుర్ని నేను చూస్తే కానీ వీలు లేదని పట్టుబట్టాను. మా అమ్మ కూడా ఇదే బాగుంది అంది. ఆఖరికి ఎలాగైతేనేమి మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారు వచ్చారు. మా నాన్నకు వాకప్ చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చాయి. కట్నకానుకలు బాగానే ముట్ట చెబుతానన్నారన్నమాట. జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నవట. అందుకని కబురు చేసి నన్ను, మా అమ్మను, మా మావయ్యను వెళ్ళి పిల్లను చూసి రమ్మని పంపించారు. మేమక్కడికి పడవ మీద కొంత దూరం, బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి గాని ఆ ఊరు చేరుకోలేకపోయాం. పెళ్లివారిల్లు తెలుసుకొని తిన్నగా వారింటికెళ్ళాం. మేం వస్తున్నామని వారికి ముందు కబురందలేదో, అందినా వచ్చిన వాళ్ళం ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనో పెళ్లి కూతురి తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీదనూ ఏలూరో ఎక్కడికో వెళ్ళినట్టు తెలిసింది. ఇది ఇలా జరగడం అమ్మకు అపశకునంగా తోచింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోపెట్టి మా మామయ్య ఒక మాట వీధిలోకి వెళ్ళి వీరిని గురించి కొంత వాకబు చేసుకొచ్చాడు. పిల్ల తల్లి, ఇంటి ఎదురుగుండా ఉన్న పిల్ల మేనమామ, పిల్ల మేనత్త వీరందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోపెట్టి
పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైనా రాత్రికి తప్పక వస్తాడని, ఈలోగా మేం పిల్లను చూడ్డానికి ఏమీ అభ్యంతరం లేదని నచ్చచెప్పి ఒక్క పావుగంటలో కన్యను అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోపెట్టారు. పిల్లను చూసేవారికి మాకు నవనాడులు కుంగిపోయాయి. పిల్ల సన్నగా రివటలా పొడవుగా ఉంది. మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు, చింతాకుల కంటే చూపు వాసి చిన్నవిగా ఉన్న కన్నులు, ఈ పక్కను ఆ పక్కను చెవులనందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు, అందులో సగభాగము మాత్రమే ఉన్న నాసికాపుటాలు, శరీర ఛాయతో తులతూగే నల్లని పరికిని, కోటు ఇంతవరకు చూసేవారికి సర్వసేనా మూర్చయన్నట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు. ఆ పిల్ల చాలా ధైర్యంగా నుదురు బెదురు లేకుండా ఖగ్గుమని కంఠమెత్తి ఈ విరహము సైపజాలరా అని జావలి అందుకుంది. బాబోయ్ అంతామనుకున్నంత ఉద్రేకం వచ్చి గబుక్కన చేత్తో నోరు మూసుకున్నాం. మామయ్య కొయ్యబారిపోయాడు. మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు. 2 నిమిషాలు ఒక యుగం అనిపించినంత భారంతో మోతతో గడిచిన తర్వాత మా అమ్మ ఎప్పుడూ మాట్లాడని మనిషి, బాగుంది బాబు, ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి, నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసు గనకనా నాయనా, ఇక వెళ్దామా అంది. చటుక్కున ఆ పిల్ల మేనమామ ఇప్పుడు వెళ్ళడమేమిటి, బావగారు రాత్రికి వస్తారు, చూసి వెలుదురు గాని, ఈలోపు మీరు భోజనం చేసి విశ్రమిద్దురు గాని, పొద్దుననగా ఎప్పుడు భోంచేశారో లేవండి అన్నాడు. మా మామయ్య, బావగారు కతుకుతే అతకదన్న సంగతి మర్చిపోయారా ఏంటి అన్నాడు నవ్వుతూ. మర్చిపోలేదండి, అందుకనే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను, దయచేసేయండి, లేవండి, ఇక ఆలస్యం చేయకండి అని ఎదురుకుండా ఉన్న వారింటికి తీసుకెళ్లి పాద ప్రక్షాళనకు నీళ్లు వగైరా అందించాడు. మేము కాళ్ళు కడుక్కునేలోపు వడ్డనైందని పిలుపొచ్చింది. మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం. ఆయన భోజనం చేయలేదు. విస్తర్లో చేయి పెడదాం కదా, అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి. మేము ఒకరి ముఖాలొకరు చూసుకున్నాం. ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భార్యకేసి చూసి, మా ఇంట్లో వంట వార్పు చాలా పెందలాడే అవుతుంది, అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు, మీరేమనుకోకండి అన్నాడు. మామయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర, అరటికాయ కూర, అల్లపచ్చడి, పగైరాలు చవిచూసి తల వంచుకొని కిక్కురుమనకుండా భోజనానికి ఉపక్రమించాడు. సగం భోజనం అయ్యేసరికి లోపల నుంచి ఒక ముసలామె, ఏమేవ్ పాపం వాళ్ళకి 2 అరిసెలు వడ్డించకపోయినావటే, అన్నీ ఇలాంటి పనులు చేస్తావేం, పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లకు తీపి తినిపించవద్దా అని కోడల్ని హెచ్చరించడం మాకు వినపడ్డది. నాకును పచ్చడి చాలా ఇష్టం. అంటే అది కాస్త కొంచెం వేయండి అందామనుకొని నోటి చివరిదాకా వచ్చిన మాటను పైకి రానివ్వకుండా ఓ పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను. దాంతో నాకు ఉక్కిరి బిక్కిరై కంగారు చేసింది. మా అమ్మ ఏంరా నాయనా అంటూ వీపి రాసింది. ఒక రెప్పపాట్లో కంగారు సర్దుకుంది. ఎలాగో విస్తళ్ళ దగ్గర నుంచి లేచి బయటపడ్డాం. మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు. ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు. ఇందులో రహస్యం ఏంటంటే, ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి అబ్దికం. మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేము గ్రహించలేమనుకొని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది. గారెలు మినహాయించి అది ఎంత అమంగళమో ఆవిడికి తెలియనేలేదో, మాకు తెలియదనే అనుకుందో, ఏమైతేనేం పర్యవసానం అయింది. రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి రానేలేదు. మేం తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం. వారేం అనలేకపోయారు. మధ్యాహ్నం సుమారు 2 జాములకు మొగల్తూరు చేరుకున్నాం. దారి పొడవునా ఈ సంఘటన తలుచుకొని విరగపడి నవ్వుకున్నాం. మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణమవుతుంటే బలవంతాన మేము ఆప్ చేశాం. ఇక ఆ పెళ్లివారెప్పుడు మాకు ఉత్తరమన్నా రాయలేదు. నేను మా నాన్నతో మా అమ్మ మావయ్యల అండ చూసుకొని, నేనింకో 4 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోను, మీరేమన్నా అనుకున్నా సరే, ఆ ప్రయత్నం మీరు విరమించుకోండి, నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాను ధైర్యంగా. మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడేమో, మాట్లాడక ఊరుకున్నాడు. మర్నాడు నేను నరసాపురం వెళ్ళాను. ఇదండి బారిస్టర్ పార్వతీశం ఇవాల్టి ఎపిసోడ్. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.